उपनिषदुद्यानकेलिकलकण्ठी आगमविपिनमयूरी आर्याम् अन्तर्विभावयेद्गौरी. This verse is a beautiful symbolic Sanskrit sloka that invokes goddess Gauri, the Parvati Devi, blending metaphors from nature, scripture, sculpture and spiritual symbolisms. Okay? అంటే ఓంకార పంజర సుఖీం అనగానే ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈ స్టార్టెడ్ విత్ ఓంకార పంజర సుఖీం. ఓంకారం అనే పంజరంలో సుఖంగా ఉపనిషద్ ఉద్యానవన కేలి కళాకాంతిం. ఉపనిషద్ అన్న ఉద్యానవనంలో కేలి కళాకాంతిం అంటే బ్లిస్ఫుల్గా ఆ ఉద్యానవనంలో, ఉపనిషద్ అంటే జ్ఞానాలతో కూడిన గ్రంథాలు అవన్నీ, అటువంటి గ్రంథాలలో ఆవిడ కేలి కళాకాంతి అంటే అదొక కేలి అంటే లీల అని చెప్పచ్చు, కళాకాంతి అంటే కళలతో ప్రకాశిస్తున్న గౌరీదేవి అని సింబాలిక్ గా చెప్తూ ఉద్యానవనం అదొక ఉపనిషత్తుల అంటే జ్ఞానానికి సింబాలిజం అన్నమాట పార్వతీదేవి. ఆగమ విపన మయూరి అని అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగమాలు అంటేనే మన హిందూ ధర్మశాస్త్రంలో అవి కొన్ని గ్రంథాలు, అందులో వాటిలో ఏం చెప్పబడతాయంటే అవి దేనికి ప్రత్యేకత అంటే మన ఆలయ నిర్మాణం యొక్క శాస్త్రము, దేవతారాధన, మరి అలాగే తాత్విక సిద్ధాంతం అంటే మోక్షము, ఆత్మ, పరమాత్మ, అటువంటివి అన్ని జ్ఞానంతో కూడిన ఆగమాల గ్రంథాల యొక్క వనంలో మయూరిలా విహరిస్తున్న పార్వతీదేవి. మయూరి అని అంటే మళ్ళీ నెమలి అనగానే గ్రేస్ఫుల్నెస్ అండ్ బ్యూటీకి ఒక సింబాలిజం అన్నమాట. ఆగమాలు అనే జ్ఞాన సంపదల యొక్క ఫారెస్ట్ లో గ్రేస్ఫుల్ గా విహరిస్తున్న పార్వతీదేవి అని చెప్తూ ఆర్యాం అంటే అటువంటి సుప్రసిద్ధురాలైన పార్వతీదేవిని అంతర్విభవయేత్ గౌరీం నా మనస్సులో ప్రార్థిస్తున్నాను అని శ్లోకం యొక్క సారాంశం అన్నమాట. అంటే మరి ఒకసారి ఓంకార పంజర సుఖీం ఉపనిషద్ ఉద్యానవన కేలి కళాకాంతీం ఆగమ విపన మయూరీం ఆర్యాం అంతర్విభవయేద్ గౌరీం. మళ్ళీ ఇందులో ఓంకార పంజర సుఖీం అనగానే మళ్ళీ ఇట్ ఈజ్ ఇన్సెపరబుల్ ఎంటిటీస్ అన్నమాట. ఎవరు? బోత్ పార్వతీదేవి అండ్ లార్డ్ శివ. ఓంకారం అనేది మరి శివుడికి యొక్క ఉనికి అన్న